విజిల్ బ్లోవర్ అని తెగ ఊదర కొట్టారుగా. విజిల్ బ్లోవర్ అంటేనే నిజం అంటేనే విజిల్ బ్లోవర్ అని ఆడు ఎవడో ఏంటో కూడా చూడకుండా ఆడు చెప్పిందంతా నమ్మేసి పోయి ధర్మస్థలం మొత్తం తవ్వేసి ఇప్పుడేమైంది, మట్టి విసుక్కుంటున్నారు. ధర్మస్థలం మీద నెగిటివ్ ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళందరికీ, అది నమ్మిన మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా. ఇన్ని రోజులు మీరు నమ్మిన విజిల్ బ్లోవర్ గాడు నిజం ఒప్పేసుకున్నాడు. ఇప్పటిదాకా నేను చెప్పింది చేసింది అంతా అబద్ధం, అలా చేయమని ఒక బ్యాచ్ ఫోర్స్ఫుల్గా నాతో చేయించారు అని ఎస్ఐటి వాళ్ళతో రివీల్ చేశాడు. కర్ణాటక మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్. కానీ మన తెలుగు వాళ్ళంతా ఎందుకు గమ్మునున్నారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని మాత్రం అంత స్ప్రెడ్ చేసి ఆ విజిల్ బ్లోవర్ గాడు మీ నోట్లో కూడా విజిల్ పెట్టాడా? బా మనోళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే, ట్రెండ్ అవుతుంది కదా అని ధర్మస్థలానే కాదు వాళ్ళ కొంపల్ని కూడా అంటించుకుంటారేమో. వాళ్ళు మాత్రం ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు. సౌజన్య కేసుని ఎరగా వేసి ధర్మస్థల మాస్ బరియల్స్ వరకు తీసుకొచ్చారు. మనకు అది సొరో తెలియకుండా ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. మనం రియలైజ్ అయ్యే లోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి ఉంటుంది. మరి ఎందుకు జరగదు హిందుత్వం మీద అటాక్స్? మన కండ్ల ముందున్నది కూడా మనకు కనిపించకపోతే